ఇట్స్ బీన్ 22 ఇయర్స్. మనం 22 ఇయర్స్ తర్వాత ఫైనల్లీ సోల్ ఇంకా రాబిన్ యొక్క రీయూనియన్ చూడబోతున్నాం. ఇట్ ఈస్ సో డార్క్ అండ్ సాడ్. మీకు ఈ చాప్టర్‌లో ఏదో క్రేజీ ఫైట్ సీన్స్ చూడడానికైతే దొరకవు గానీ, ఈ చాప్టర్‌లో మీకు ఒక ఎమోషన్ మాత్రం ఖచ్చితంగా దొరికిద్ది. ఇట్ ఈస్ సో స్పెషల్ చాప్టర్. సో ఇంకేం లేచకుండా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మనకు జస్ట్ ఒక 10 సబ్స్క్రైబర్స్ కావాలి. మనం 19Kకి వెళ్ళిపోతాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకండి. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1133 యొక్క పేరు వచ్చేసి ప్రేజ్ మీ. కానీ దీని యొక్క అర్థం మీకు ఈ చాప్టర్ లాస్ట్ లో అర్థమైద్ది. సో ఈ మాటని మీరు గుర్తు పెట్టుకోండి. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మనం స్పైన్ డీ ని చూసుకోవచ్చు. తినే అన్నమాట ఆ ఉహారా ఇన్సిడెంట్ లో బస్టర్ కాల్ ని నొక్కింది. సో తిన వల్లే ఆ బస్టర్ కాల్ జరిగింది. సో బ్యాక్ టు చాప్టర్ తిను ఆ ఇన్సిడెంట్ నుంచి మళ్ళీ మెరీన్ ఆఫీస్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అనమాట. అంటే ఈ ఇంటర్వ్యూలో తను ఏదైతే చెప్తాడో అదే బయటికి వెళ్ళిద్ది. ఇక్కడ తిను ఏం చెప్తాడంటే, నాకు ఇంకా గుర్తుంది ఆ ఒహారా ఇన్సిడెంట్ లో సివిలియన్ షిప్ ని ఇంకా మా మెరీన్ షిప్ ని డిస్ట్రాయ్ చేసింది ఆ నికో రాబిన్. నిజానికి తను జస్ట్ ఒక 8 ఇయర్స్ అమ్మాయిలా కనిపించినా కానీ తను ఒక డెవిల్, అది మీరు మర్చిపోమాకండి అని చెప్పి తను మొత్తం మిస్ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ మీడియా వాళ్ళకి చెప్పేస్తాడు. కానీ నిజానికి ఒహారాలో ఏం జరిగిందో మన అందరికి తెలిసిందే. ఆ సివిలియన్ షిప్ ని కాల్ చేసింది మన మెరీన్స్, కానీ ఇక్కడ రాబిన్ యొక్క పేరు మీద నెట్టేస్తున్నారు. సో బ్యాక్ టు చాప్టర్ ఇక్కడ వీళ్ళు అనౌన్స్ కూడా చేస్తారు అన్నమాట, మీరు ఆ అమ్మాయితో ఫైట్ చేయడానికి కూడా మాకండి, తను మీ అందరినీ చంపేసిద్ది. జస్ట్ ఆ అమ్మాయి కనిపిస్తే మాకు రిపోర్ట్ చేయండి అని చెప్పి వీళ్ళు అనౌన్స్మెంట్ చేసేస్తారు ప్రపంచం మొత్తానికి. దాంతో మన రాబిన్ యొక్క పేరు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది అన్నమాట. అసలు మన రాబిన్ బయటికి వెళ్తే చాలు ప్రతి ఒక్కరు తన్ని గుర్తుపట్టేసేవారు. అందుకనే మన రాబిన్ ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉండేది. బట్ స్టిల్ మన రాబిన్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు తన్ని తిట్టేవారు అన్నమాట. తనకి శాపాలు పెట్టేవారు. ఈ అమ్మాయి అసలు బతకకూడదు, తను ఒక డెవిల్, తను చనిపోవాలని చెప్పి ప్రతి ఒక్కరు తిట్టేవారు. మన రాబిన్ ఎప్పుడు పరిగెత్తునే ఉండేది. లిటరల్లీ మన రాబిన్ ఏదైనా ఐలాండ్ కి వెళ్తే అక్కడున్న మనుషులు కూడా బయటికి వచ్చేవారే కాదన్నమాట. ఎందుకంటే తను ఉంది కదా, తను ప్రతి ఒక్కరిని చంపేసిద్దని చెప్పి వాళ్ళు లోపలే ఉండేవారు. ఇంకా మెరీన్స్ తన ఎంకల పడేవాళ్ళు. ఆఖరికి తను తినడానికి ఫుడ్ కూడా దొరికేది కాదు. తను ఏదో డంప్ యార్డ్ లో ఫుడ్ ఎత్తుక్కొని డాగ్స్ తో పాటు కూర్చుని తినేది. అసలు ఇలాంటి జీవితంతో వ్యక్తి పుట్టి తను చనిపోదామని అనుకుంది. బట్ అప్పుడే వాళ్ళ మదర్ చెప్పిన మాటలు తనకి గుర్తుకొస్తాయి. రాబిన్ యూ హ్యావ్ టు లివ్. ఇంకా సోల్ చెప్పిన మాటలు కూడా తనకి గుర్తుకొస్తాయి. అందుకే నేను ఇప్పుడు చనిపోకూడదు, నేను బ్రతకాలని చెప్పి అక్కడ నుంచి నవ్వుకుంటూ తను వెళ్ళిద్ది. ఇక్కడ తను ఏడుస్తూ నవ్వుకుంటూ ఎందుకు వెళ్ళిందంటే, మన సోల్ చెప్పాడు కదా కష్టాలు వస్తే జస్ట్ నవ్వాలి ఇంకవే పోతాయని చెప్పి. అందుకనే ఇక్కడ డిర్రా శిషి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్తుంది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ప్రెజెంట్ కి తీసుకుని వస్తారు. ఇక్కడ మన స్ట్రా హెడ్స్ అందరూ ఈ ఎల్బాఫ్ యొక్క విలేజ్ లోకి ఎంటర్ అయ్యారు అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకప్పుడే ఆకాశం మీద నుంచి ఎగురుకుంటూ ఒక షిప్ వస్తుంది. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. ఆ షిప్ లోపల కొంతమంది జైంట్స్ మన స్ట్రా హెడ్స్ యొక్క షిప్ ని ఆ విలేజ్ లోపలికి తీసుకొస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇది చూసి మీరు అడగచ్చు, ఇంతకీ షిప్ ఎలా ఎగురుతుంది బ్రో అని. దీనికి ఆన్సర్ ఈ ప్యానెల్ లోనే ఉంది అన్నమాట. మీరు సరిగ్గా చూసుకుంటే ఇక్కడ కొన్ని క్లౌడ్స్ ఉన్నాయి కదా, ఇవి స్పెషల్ క్లౌడ్స్ అన్నమాట. ఇలాంటివి మనం స్కై ఐలాండ్ లో కూడా చూసుకున్నాం. వీళ్ళు ఏం చేశారంటే ఆ క్లౌడ్స్ ని ఇంకా పెడల్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని అంటించి గాల్లో అలా తేలుతున్నారు అన్నమాట. అంటే ఇది ఆ క్లౌడ్స్ వల్ల సాధ్యం అవుతుంది. కానీ ఇది చూసి మన స్ట్రాయిడ్స్ అందరూ షాక్ అయిపోతారు అన్నమాట. ఇక్కడ ఒక షిప్ ఎలా ఫ్లై చేస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ మన ఎలిట్ చెప్పిద్ది ఎల్బాఫ్ లో ఉన్న క్లైమేట్ వల్ల ఇలా సాధ్యం అయ్యింది. ఎల్బాఫ్ లో ఉన్న క్లైమేట్ చాలా పర్ఫెక్ట్. ఇక్కడ ఉన్న డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఇక్కడ మీరు అన్ని రకాల క్లౌడ్స్ చూడొచ్చు అని చెప్పి తను చెప్పిద్ది. అలాగే మీరు పక్కన కూడా చూసుకోవచ్చు, మన నామి రాబిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే మన హసిరుద్దీన్ వచ్చి ఈ స్టాయిడ్స్ అందరినీ పైకి లేపి న్యూ జాయింట్ పైరట్స్ ని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే మన రోడ్ అయితే వాళ్ళు కట్టి పడేశారు బ్రో, పాపం దాన్ని గట్టిగా కుమ్మేశారు వాళ్ళు. బట్ ఇక్కడ చూసుకుంటే మన లూఫీ ఫస్ట్ టైం హసిరుద్దీన్ అని చెప్పి తన ఫుల్ నేమ్ తో పిలుస్తాడు అన్నమాట. అంటే తప్పు లేకుండా పలుకుతాడు. ఇంకా ముందు నుంచి మన హసిరుద్దీన్ కూడా చెప్తాడు, లూఫీ నువ్వు చాలా ఇంప్రూవ్ అయిపోయావు, ఇప్పుడు నువ్వు యోంగో కదా, నీ యొక్క స్టోరీస్ నేను చాలా విన్నాను, యు ఆర్ రియల్లీ గ్రేట్ బాస్, మీ యొక్క సబార్డినేట్స్ అయి ఉండి మాకే చాలా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు అంటారు. ఈ మాట విని మన లూఫీ చెప్తాడు, ఏంటి సబార్డినేట్స్, నాకే సబార్డినేట్స్ అక్కర్లేదని చెప్పి తను అంటాడు. కానీ మన హసిరుద్దీన్ చెప్తాడు, మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మాకు పర్వాలేదు, మేము మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాం, సో ఇక్కడ లెక్కలు ఇలాగే ఉంటాయని చెప్పి తను అంటాడు. పైగా ఇక్కడున్న జైంట్ పైరట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకంటే మన లూఫీ బిగ్ మామ్ ని డిఫీట్ చేశాడు కదా. ఇంకప్పుడే ఇక్కడ మన
జెడ్ చెప్పిద్ది, మీరు బిగ్ బామ్ ని డిఫీట్ చేసి చాలా మంచి పని చేశారు, మేము తన్ని క్షమించమని చెప్పి ఇక్కడ తను అనిద్ది. ఇక్కడ తిను ఇలా ఎందుకు అనిందంటే, స్టార్టింగ్ లో మన బిగ్ బామ్ అలాగే జడ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, బట్ మీ అందరికి తెలిసిందే మన బిగ్ బామ్ ఏం చేసిందో, పిల్లల్ని అందరినీ ఆకలేసి తినేసింది అనమాట. అందుకనే మన జడ్ కి తను అంటే ఇష్టం లేదు. కానీ బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన లూఫీ వచ్చాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక ఫెస్టివల్ లాగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చాలా జైంట్స్ వచ్చేసారు బ్రో. కానీ అప్పుడే జడ్ రాబిన్ దగ్గరికి వచ్చి సోల్ నీ కోసం ఒక లైబ్రరీలో వెయిట్ చేస్తున్నాడు, సో పదా మనం వెళ్దామని చెప్పి తను అనిద్ది. ఇంకా మన రాబిన్ కూడా ఈ మాట లూఫీకి చెప్పి వెళ్దామని చెప్పి లూఫీ దగ్గరికి వచ్చిద్ది. ఈ మాట విని ఇందాక నుంచి ఆకలి ఆకలి అని చెప్పి అరుస్తున్న మన లూఫీ సైలెంట్ అయిపోయి పద మనం కలిసి వెళ్దామని చెప్పి తను అంటాడు. కానీ మన రాబిన్ చెప్పిద్ది అనమాట, లేదు మీరందరూ చాలా టైర్డ్ అయిపోయారు, సో మీరందరూ తింటూ ఉండండి, నేను ఒక్కనే వెళ్ళొచ్చేస్తానని చెప్పి తను అనిద్ది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు వెళ్తాం వెళ్తామని అంటారు. ఇంకా మన లూఫీ చెప్తాడు, చూడు రాబిన్, నేను నీ క్యాప్టెన్ ని, అసలు నువ్వు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు సోలే నిన్ను బాగా చూసుకున్నాడు, అలాంటిది నేనే తన్ని ముందుండి గ్రీట్ చేయాలి, ఎందుకంటే నువ్వు నా క్రూ మెంబర్, సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ క్యాప్టెన్ అని చెప్పి తను అంటాడు. బ్రో ఈ మాట వినిన తర్వాత నాకు ఏస్ గుర్తొచ్చాడు. ఐ థింక్ మీ అందరికి గుర్తుండిద్ది, ఒకసారి మన ఏస్ వెళ్ళి శాంక్స్ కి థ్యాంక్ యూ చెప్పాడు, అంటే మన శాంక్స్ లూఫీని సేవ్ చేశాడు కదా, అందుకనే మన ఏస్ వెళ్ళి థ్యాంక్ యూ చెప్పాడు. సో ఇలాగే మన లూఫీ ప్రెజెంట్ తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు అనమాట యాజ్ ఎ క్యాప్టెన్. బ్రో మన లూఫీ చాలా మెచ్యూర్ అయిపోయాడు. కానీ గైస్ ఒక్క నిమిషం ఆగండి, మీరు ఈ క్లిప్ లో ఒకటి గమనించారా, ఇక్కడ మన శాంక్స్ కి 2 చేతులు ఉన్నాయి బ్రో. వాట్ ద హ్యాక్, ఇది యానిమేషన్ మిస్టేక్ లిటరల్లీ గైస్. నేను ఏదేదో ర్యాండమ్ గా సెర్చ్ చేసా, ఇంకా నాకు ఇది కనిపించేసింది లోల్. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన స్ట్రా హెడ్స్ ఆ ప్లేస్ కి వచ్చేసారు. ఇంకా మీరు ముందు చూసుకుంటే మీకు ఒక లైబ్రరీ కనిపించింది, అలాగే ఆ లైబ్రరీ పక్కన మీరు ఒక వాటర్ ఫాల్స్ ని కూడా చూసుకోవచ్చు. ఆ వాటర్ ఫాల్స్ ని చూసి మన నామి చెప్పిద్ది, ఏంటి ఇది ఒక వాటర్ ఫాల్స్, చూడడానికి ఇది ఒక పెద్ద సీలా ఉంది అని చెప్పి తను అనేది. లిటరలీ తను చెప్పింది కూడా నిజమే, మన స్ట్రా హెడ్స్ కి అదొక పెద్ద సీలా కనిపిస్తుంది అనమాట, అంటే సైజ్ డిఫరెన్స్ అంతా ఉంది. ఇంకా కింద దిగిన వెంటనే మన లూఫీ చెప్తాడు, సరే అయితే పదండి వెళ్ళి తన్ని చూద్దామని చెప్పి తను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ మన నామి తన్ని ఆపేసిద్ది. మన నామి చెప్పిద్ది, నువ్వెక్కడికి వెళ్ళేది, మన రాబిన్ ఎలా చూడడానికి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి తన్ని పట్టేసిద్ది. కానీ అప్పుడే ఒక జైంట్ గర్ల్ పరిగెత్తుకుంటూ వచ్చింది అనమాట. సోల్ పడిపోయాడు, ఏమైందో మనకి తెలియదు, ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వచ్చిద్ది. ఇంకా ఆ మాట విని మన స్ట్రా హెడ్స్ అందరూ కంగారు పడిపోతారు అనమాట. ఇక్కడ మన లూఫీ చెప్తాడు, ఏంటి 22 years గా ఈ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, అలాంటిది ఇప్పుడు పడిపోవడం ఏంటి, డాక్టర్ గా తొందరగా వెళ్ళు అని చెప్పి చాపర్ కి చెప్తాడు. ఇక్కడ మన చాపర్ కూడా తన మెడిసిన్స్ రెడీ చేసుకుంటూ ఉంటాడు. కానీ మన రాబిన్ చెప్పింది అక్కర్లేదు, నేనే వెళ్ళి చూసొస్తానని చెప్పి తను ఆ బీచ్ మీద వెళ్తూ ఉండిద్ది. ఇంకిక్కడ మన సోల్ కూడా పడిపోయి ఉంటాడు. మన రాబిన్ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిద్ది. ఇంకప్పుడే మన సోల్ డ్రా షి అని చెప్పి రాబిన్ ని భయపడడానికి ట్రై చేస్తాడు. కానీ మన రాబిన్ భయపడదు అనమాట. తను చెప్పిద్ది, నీ నవ్వు ఇప్పుడు కూడా వేడగానే ఉందని చెప్పి తను అనిద్ది. ఐ థింక్ మీ అందరికి గుర్తుంటే మన సోల్ రాబిన్ ఫస్ట్ టైం ఇలాగే కలిసారు అనమాట. సో అందుకనే మన సోల్ ఈ సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేద్దామని ట్రై చేసిండు. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన సోల్ చెప్తాడు అనమాట, ఇప్పుడు రాబిన్ నువ్వు నిజంగా మీ అమ్మలాగే ఉన్నావు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన రాబిన్ కూడా చాలా హ్యాపీగానే ఉండిద్ది. ఇంకా మన సోల్ చెప్తాడు, రాబిన్ నువ్వు వేగపంక్ చెప్పిన మాటలు విన్నావా అని చెప్పి తన్ని అడుగుతాడు. అప్పుడు రాబిన్ కూడా చెప్పిద్ది, నేను అక్కడే ఉన్నా, సో నేను మొత్తం విన్నానని చెప్పి తను అనిద్ది. ఇంకా మన సోల్ చెప్తాడు, మన వేగపంక్ తన బ్రాడ్కాస్ట్ లో చెప్పిండు కదా, హిస్టరీ రిటర్న్ బై విక్టర్స్. నిజానికి ఈ మాటని ఊహరాలో ఉన్న స్కాలర్స్ నమ్మేవారు. నిజంగా మన వేగపంక్ ఒక ట్రూ సైంటిస్ట్. అసలు తను చేసే పనులు తప్ప ఒప్ప ఇవేమీ ఆలోచించకుండా అసలు ప్రజలకి అసలైన నిజం తెలియాలని చెప్పి ప్రతిదీ చెప్పేశాడు. అసలు ఊహరాలో ఉన్న ప్రతి స్కాలర్ యొక్క విల్ ని పాస్ డౌన్ చేశాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ వేస్ట్ అయితే అవ్వలేదని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన రాబిన్ చెప్పిద్ది అనమాట, అవన్నీ పక్కన పెట్టు, ఇంకా ఇది నీకు నొప్పిగానే ఉందా అని చెప్పి తను అనిద్ది. అంటే ఆ స్కాన్ ని పట్టుకునిద్ది అనమాట. ఇంకప్పుడే మనకి తెలిసిద్ది, ఈ ఔకేజీ యొక్క టైమ్స్ క్యాప్సూల్ అటాక్ తర్వాత ఊహరా మొత్తం ఫైర్ లో ఇరుక్కుంది. ఇంకప్పుడే ఆ ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయింది. దాంతో మనోడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు అనమాట. బట్ స్టిల్ ఆ మంటల వల్ల తనకు ఆ స్కార్స్ దొరికాయి. కానీ గైస్ ఈ సీన్స్ అన్ని చూసిన తర్వాత అసలు ఓడా సెన్సే చెప్పిన ఒక లైన్ నాకు గుర్తుకొస్తుంది, ద మ్యాన్ మార్క్డ్ బై ఫ్లేమ్స్. అంటే మన ఓడా సెన్సే ఎప్పుడో ఫ్యాన్స్ కి ఒక క్లూ ఇచ్చారనమాట. అంటే కొంతమంది ఓడా సెన్సేని అడిగారు వన్ పీస్ ఎప్పుడు ఎండ్ అయ్యింది సార్ అని. సో అప్పుడు మన ఓడా సెన్సే చెప్పారనమాట, ద మ్యాన్ మార్క్ బై ఫ్లేమ్స్ వస్తే వన్ పీస్ ఎండింగ్ లోకి వెళ్తున్నట్టు అని చెప్పి అప్పుడు చెప్పారు ఎప్పుడో. సో ఆ లైన్స్ ఈ లైన్స్ మ్యాచ్ అవుతున్నాయి ఇక్కడ. అంటే మనోడికి కూడా ఇక్కడ ఫేస్ మీద బర్నింగ్ స్కార్ మార్క్స్ ఉన్నాయి కదా మన సోల్ కి. సో మేబీ ఇక్కడ లింక్
లింక్ చేయొచ్చు దీన్ని. సో ఇట్ ఈస్ మై థియరీ. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన రాబిన్ చెప్పిద్ది, ప్లీజ్ సోల్ పాస్ట్ ని వదిలే, ఇక్కడ నన్ను చూసి ప్రేస్ చేయి, ఇన్ని సంవత్సరాలు బ్రతుకున్నందుకు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత మన సోల్ వెంటనే రాబిన్ ని హ్యాక్ చేసుకొని చెప్తాడు, ఆఫ్ కోర్స్ వెల్ డన్, 22 ఇయర్స్ వరకు నువ్వు ఒక్కదానివే చాలా కష్టపడి సర్వైవ్ చేశావు రాబిన్, యు ఆర్ బెస్ట్ సర్వైవర్ అని చెప్పి తను పొగుడుతాడు. ఇంకా మాట విని మన రాబిన్ వెంటనే ఏడ్ చేసిద్ది అనమాట, ఐ మిస్ యూ సోల్ అని చెప్పి. ఇంకా ఇక్కడ మన సోల్ కూడా ఏడుస్తూ చెప్తాడు, ఐ ఆల్సో మిస్ యూ రాబిన్ అని చెప్పి. ఇంకా వీళ్ళిద్దరూ ఏడుస్తారు. నాకైతే ఇదొక డాటర్ అండ్ ఫాదర్ రీయూనియన్ లాగా అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. బై ద వే ఈ సీన్స్ అన్ని మన స్ట్రా హేర్స్ జోరో నుంచి చూస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మన లూఫీ, జింబే, జోరో తప్ప మిగతా వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే మన లూఫీ మాత్రం నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఫైనల్లీ తన క్రూమేట్ యొక్క డ్రీమ్ ని పూర్తి చేశాడు. సో ఫైనల్లీ తను రీయూనియన్ చేపించాడు. అందుకని తను చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట యాజ్ ఎ ప్రౌడ్ క్యాప్టెన్. ఇంకా దీంతో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఈ వీడియో అయితే అయిపోయింది గైస్. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.